బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం కప్ పోటీల్లో విషాదం నెలకొంది. ఏడాది ప్రభుత్వం పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్రజా పాలన పూర్తయినటువంటి ఈ సందర్భంలో ప్రజా విజయోత్సవాలంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అట్టహాసంగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే క్షేత్రస్థాయిలో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో కూడా సీఎం కప్ పోటీలంటూ నిర్వహిస్తోంది. అయితే ఇందులో ఒక విషాదం నెలకొంది. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలానికి సంబంధించినటువంటి పామిరెడ్డిపల్లి తండాలో సీఎం కప్ పోటీల్లో వాలీబాల్ ఆడుతూ ఒక విద్యార్థి కుప్పకూలిపోయాడు. అక్కడే స్పాట్లో దుర్మరణం పాలయ్యాడు. బలిజపల్లి జడ్పీ హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాడు సాయి పునీత్. శనివారం ఉదయం నుంచి ఆయన పలు రకాలైనటువంటి ఆటల్లో పాల్గొన్నాడు. ఉదయం నుంచి కూడా చాలా ఉత్సాహంగా ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఉదయాన్నే కొంత శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా పడిపోయి ఆయన స్పృహ కింద పడిపోయినప్పటికీ తల్లికి సమాచారం అందించారు పాఠశాల ఉపాధ్యాయులు. సో తల్లి నీలమ్మ కూడా అక్కడికి చేరుకుంది. ఆ తర్వాత ఏం పర్వాలేదు, నేను బాగానే ఉన్నాను, నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్పి అమ్మ కూడా చాలా ధైర్యం చెప్పాడు. ఆ అమ్మ కూడా వాళ్ళ తల్లి నీలమ్మ కూడా నిజంగానే తన కొడుకు చాలా బాగా ఆటలాడతాడు, అయినప్పటికీ కొంత ఈరోజు అనారోగ్య పాలయ్యారు, స్పృహ పడిపోయాడని భావించి సర్లే బిడ్డ జాగ్రత్త చూసుకో అని చెప్పి ఆ తల్లి ఆ బిడ్డకు చెప్పి వెళ్ళిపోయింది. కానీ ఇంతలోనే సాయంత్రానికల్లా మరొక గేమ్లో పాల్గొనేందుకు అక్కడికి వెళ్ళాడు. వాలీబాల్ ఆడుతూనే ఒక్కసారిగా శ్వాస తీసుకోవడానికి మరోసారి ఇబ్బంది కలిగింది. వెంటనే అక్కడికక్కడే సాయి పునీత్ కుప్పకూలిపోయాడు. వనపర్తి ఆసుపత్రికి తరలించే లోపే ఆయన అక్కడ మృతి చెందాడు. పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. ఒక్కసారిగా సీఎం కప్ పోటీలు విషాదాన్ని అలుముకున్నాయి. సాయి పునీత్ ఒక 10వ తరగతి చదువుతున్నటువంటి ఆ బాలుడు ఆటలాడుతూ ఉత్సాహంగా అన్ని ఆటల్లో మంచి ప్రతిభ కనబరిచినటువంటి ఆ వ్యక్తి సాయంత్రానికల్లా వాలీబాల్ ఆడుతూ కుప్పకూలిపోవడంతో అటు పాఠశాల ఉపాధ్యాయులతో పాటుగా జిల్లా యంత్రాంగం ఒక్కసారిగా విషాదాల్లోకి నెట్టబడింది. పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. ఒకసారి అక్కడ హాస్పిటల్లో తల్లి నీలమ్మ ఏ రకంగా రోధిస్తోంది ఒకసారి విజువల్స్ మనం చూద్దాం. ఏడాది కాలంగా పూర్తయిన తర్వాత ప్రజా విజయోత్సవాల పేరిట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ ఉత్సవాలను చేపడుతోంది. ఇందులో భాగంగానే జిల్లాల వారీగా ప్రతి ప్రభుత్వ పాఠశాలలో కూడా సీఎం కప్ పోటీ నిర్వహించాలని చెప్పి కూడా ఇప్పటికే నిర్ణయించింది. అందులో భాగంగానే నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఇటువంటి యాక్టివిటీస్ జరుగుతూనే ఉన్నాయి. అయితే నిన్న శనివారం రోజున సీఎం కప్ పోటీలు ప్రారంభమయ్యాయి. నిన్న వనపర్తి జిల్లాలో కూడా అక్కడ ఆ గ్రామంలో కూడా ఏదైతే మనం చెప్పుకుంటాం వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి తండాలో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో కూడా ఈ సీఎం కప్ పోటీ నిర్వహించారు. ఉదయం నుంచి కూడా సాయి పునీత్ చాలా యాక్టివ్గా అన్ని ఆటల్లో పాల్గొన్నాడు. ఉదయంలో కొంత ఆయనకి తీవ్ర అవస్థ గురయ్యారు, స్పృహ కింద పడిపోయారు. వెంటనే ఉపాధ్యాయులు సమేత తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చడంతో తల్లి నీలమ్మ కూడా అక్కడికి చేరుకుంది. బాబు కొంత అనారోగ్య పరిస్థితికి అంటే కళ్ళుదిరికి స్పృహ కింద పడిపోవడంతో బాబుడు ఈ రకంగా అనారోగ్య పాలయ్యారని చెప్పి సమాచారం అందించడంతో అక్కడికి చేరుకొని కొంత కొడుక్కి ధైర్యం కూడా చెప్పింది. అట్ ద సేమ్ టైం కొడుకు కూడా సాయి పునీత్ చాలా యాక్టివ్గా ఉన్నాడు. అప్పటికి స్పృహ నుంచి స్పృహకు వచ్చాడు. తల్లి నాకు ఏం కాదంటూ కూడా తల్లికి చెప్పుకొచ్చాడు, అమ్మకి చెప్పుకొచ్చాడు. అమ్మ నాకు ఏం కాదు, పర్వాలేదు, నేను ఆడతాను, నేను బాగానే ఉన్నానంటే అమ్మ కూడా ధైర్యం చెప్పాడు. కానీ అంతలోనే ఏం జరిగిందేమో తిరిగి మళ్ళీ సాయంత్రానికి ఇదే రకంగా స్పృహ తప్పిపోయి కింద పడ్డాడు. స్పాట్లోనే కుప్పగూలిపోయి దుర్మరణం పాలయ్యాడు. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి తరలించే లోగానే ఆ సాయి పునీత్ మరణించినట్టుగా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మణికంఠ అందిస్తారు. మణికంఠ, సో సీఎం కప్ పోటీలు ఇంతటి స్థాయిలో తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఇంతటి స్థాయిలో విషాదాన్ని మిగిల్చాయి. సో ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఏంటి మణికంఠ అప్డేట్స్ ఏంటి? వనపర్తి జిల్లాలో సీఎం కప్ పోటీల్లో పూర్తిగా విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పవచ్చు. ఏదైతే శనివారం రోజు సీఎం కప్ పోటీల్లో భాగంగా అయితే వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం బల్జపల్లి జడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో సీఎం కప్ పోటీలు నిర్వహించడం జరిగింది. ఆ సీఎం కప్ పోటీల్లో భాగంగా 10వ తరగతికి చెందినటువంటి సాయి పునీత్ అన్ని ఆటల్లో కూడా చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఉదయం నిర్వహించినటువంటి ఖోఖో ఆటలో కూడా సాయి పునీత్ పాల్గొనడం జరిగింది. సాయి పునీత్ ఖోఖో ఆడుతున్నటువంటి సందర్భంలోనే ఒక్కసారిగా కొంత అస్వస్థతలోనే కళ్ళు తిరిగి పడిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏం జరిగింది సాయి పునీత్ కంటూ కూడా వాళ్ళంతా కొంత అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కావచ్చు, తోటి స్నేహితులు కావచ్చు, సాయి పునీత్ ని లేపి కాస్త రిలాక్స్ అయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత కూడా మళ్ళీ సాయి పునీత్ మళ్ళీ యాక్టివ్ అయిపోయాడు. మిగతా గేమ్స్ లో కూడా పార్టిసిపేట్ చేస్తూ అన్ని గేమ్స్ ఆడుతూనే యాజ్ గా ఖోఖో తర్వాత
వాలీబాల్ ఆడడం జరిగింది. వాలీబాల్ ఆడుతున్నటువంటి సందర్భంలో ఒక్కసారిగా సాయి పునీత్ నాకు శ్వాస ఆడట్లేదు, శ్వాసకు ఇబ్బంది అవుతుందంటూ చెప్తూనే కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి. మరోసారి సాయి పునీత్ మళ్ళీ కుప్పకూలిపోయినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కావచ్చు, తోటి విద్యార్థులంతా కూడా హుటాహుటిన సాయి పునీత్ ను వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. కానీ అప్పటికే సాయి పునీత్ మరణించాడంటూ కూడా వైద్యులు ధృవీకరించారు. దీంతో పూర్తిగా పాఠశాలలో కావచ్చు, ఆ గ్రామస్తులంతా కూడా విషాద ఛాయలు ముక్కున్నటువంటి పరిస్థితి. వనపర్తి జిల్లాకు పెద్దమందడి మండలంకి చెందిన పామరెడ్డిపల్లి తాండాకు చెందినటువంటి నీలమ్మ రవి దంపతుల కుమారుడు సాయి పునీత్ పూర్తిగా ఎప్పుడు కూడా యాక్టివ్ గా ఉండేది, అన్ని గేమ్స్ లో కూడా చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసేది. ఎలా జరిగిందనేది కూడా ఎవరికి అంతుతోచట్లేదంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, తోటి విద్యార్థులు కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. సాయి పునీత్ క్లాస్ లో కావచ్చు, అన్ని గేమ్స్ లో కూడా చాలా యాక్టివ్ గా ఉండేది ఎప్పుడు అనేది వారి స్నేహితులు కూడా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో సీఎం కప్ మనకంటే ఉదయం నుంచి కూడా పలు గేమ్స్ లో బ్యాక్ టు బ్యాక్ ఆయన ఆడడము, ఉత్సాహంగా ప్రదర్శించడంతోనే కొంత అనారోగ్య పాలయ్యారా, లేకపోతే గతంలో ఏదైనా ఇటువంటి సమస్యలు అయితే ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉండేవా అనుకోవచ్చు మనోజ్? ఎందుకంటే ఉదయం నుంచి కూడా సాయి పునీత్ అన్ని గేమ్స్ లో కూడా పార్టిసిపేట్ చేసినట్టుగా కూడా తోటి స్నేహితులు చెప్తున్నారు. ఖోఖో కావచ్చు, మిగతా గేమ్స్ లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నటువంటి సందర్భంలో ఒక్కసారిగా ఖోఖో ఆడుతున్నటువంటి సందర్భంలోనే కొంత స్పృహ కోల్పోయినటువంటి నేపథ్యంలో కాస్త అస్వస్థతకు లోనయ్యారు. ఆ తర్వాత ఏం లేదు, ఇప్పుడు అంతా బాగానే ఉంది, అన్ని గేమ్స్ లో మిగతా గేమ్స్ లో కూడా నేను పార్టిసిపేట్ చేస్తాను, మనం ఆడేటటువంటి టీం ని గెలిపిద్దాం, మన టీం గెలవాలి అంటూ కూడా కొంత ఇంట్రెస్ట్ గానే కొంత చాలా యాక్టివ్ గా కూడా వాలీబాల్ వరకు కూడా వచ్చినట్టుగా తోటి స్నేహితులు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. వాలీబాల్ ఆడుతున్నటువంటి సందర్భంలో మరొకసారి అస్వస్థతకు లోనైనటువంటి పరిస్థితి. శ్వాస ఆడకపోవడంతోనే కింద పడిపోతుంది, నాకు శ్వాస ఆడట్లేదంటూ కూడా స్నేహితులకు చెప్తూనే కుప్పకూలిపోయినట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా సీఎం కప్ పేరిట పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా క్రీడా పోటీలు నిర్వహిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తి అయినటువంటి నేపథ్యంలో విజయోత్సవాల్లో భాగంగా ఈ సీఎం కప్ పోటీలు నిర్వహిస్తుంది. గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో కూడా ఈ పోటీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఇందులో భాగంగానే ప్రతి ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలోనే పెద్దమండడి మండలానికి చెందినటువంటి ప్రభుత్వ పాఠశాలలో, జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో కూడా ఈ పోటీలు నిర్వహిస్తున్నాయి. ఈ పోటీల్లో భాగంగానే విద్యార్థి ఒక్కసారిగా అస్వస్థతలో అక్కడికక్కడే కుప్పకూలిపోయి పాఠశాలలోనే చనిపోవడం అనేది పూర్తిగా జిల్లాలో కలకలం రేపుతుంది. రైట్ మణికంఠ. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకునే నేపథ్యంలో ప్రజా విజయోత్సవాల భాగంగా జిల్లా, మండల, డివిజన్ స్థాయిలో ఈ సీఎం కప్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నిన్న వనపర్తి జిల్లాలో కూడా శనివారం రోజున ఈ పోటీలు ప్రారంభమయ్యాయి. అయితే నిన్న వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి తండాకు చెందినటువంటి ఈ సాయి పునీత్ బలిజపల్లి జెడ్పీ హై స్కూల్లో చదువుతున్నారు ఆయన. సో 10వ తరగతి చదువుతున్నారు సాయి పునీత్. నిన్న ఉదయం నుంచి కూడా చాలా యాక్టివ్గా సీఎం కప్ పోటీలో అనేక వివిధ గేమ్స్లో పాల్గొన్నారు, చాలా యాక్టివ్గా ఉన్నారు. ఉదయం కొంత ఆయన స్పృహ తప్పి కింద పడిపోయాడు, చాలా గేమ్స్ ఆడి. అయితే వెంటనే ఆ పాఠశాల ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు సమాచారం కూడా అందించారు. తల్లి నీలమ్మ కూడా అక్కడికి చేరుకుంది, ఆ కుమారుడిని పరిశీలించింది, ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుంది. అయితే కుమారుడు కూడా తల్లికి ధైర్యం చెప్పాడు. ఆ సాయి పునీత్ కూడా నాకేం కాదు, పర్వాలేదు, నేను బాగానే ఆడతాను, నాకు ఆరోగ్యం ఇప్పుడు నిలకడగానే ఉందని చెప్పి తల్లి కూడా ధైర్యం చెప్పి అక్కడి నుంచి పంపించేశాడు. ఆ తర్వాత వరుసగా బ్యాక్ టు బ్యాక్ గేమ్స్ ఆడడంతోనే కొంత అనారోగ్య పాలైపోయి తీవ్ర అస్వస్థత గురైపోయి స్పృహ తప్పి కింద పడిపోవడం. అంతకు ముందుగా ఆయన నాకు శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంది అని చెప్పి వాలీబాల్ ఆడుతున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి తోటి విద్యార్థులకు కానివ్వండి, స్టాఫ్ ఉపాధ్యాయులకు చెప్పడం జరిగింది. వెంటనే అలా చెప్తూనే కింద పడిపోయాడు. వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఆయనని ఆసుపత్రికి తరలిస్తామనే లోపే ఆయన ఆ మార్గ మధ్యలోనే మరణించాడు. సో పెద్ద ఎత్తున కొంత విషాదం నెలకొని వనపర్తి జిల్లాలో సీఎం కప్ పోటీలో ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడంతో జిల్లా యంత్రాంగంతో పాటుగా పాఠశాల ఉపాధ్యాయులు కూడా, పాఠశాల విద్యార్థులు కూడా, తనతోటి విద్యార్థులు కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒక్కసారిగా అనుకోని సంఘటన కారణంగా ఇంత చురుగ్గా అన్ని ఆటల్లో పాల్గొన్నటువంటి సాయి పునీత్ మరణ వార్త విన్న తర్వాత అందరూ కూడా ఆ గ్రామం కానివ్వండి, ఆ జిల్లా మొత్తం కూడా ఒక్కసారిగా ఈ వార్త విన్న తర్వాత విషాద ఛాయలు అలుముకున్నాయి. సాయి పునీత్ మరణ వార్త ఇప్పుడు పెద్ద ఎత్తున కలకలం రేపుతోంది. ఏకంగా ఆటల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి, ఇంత చురుగ్గా పాల్గొన్న వ్యక్తి ఇంత సడన్ గా స్పృహత పడిపోవడం, బ్యాక్ టు బ్యాక్ గేమ్స్ ఆడడమే కారణమా, గతంలో ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయంటే కూడా అనేక మంది ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ విషయం సంచలనంగా మారింది. ఒకసారి ఆ కుటుంబీకులు సాయి పునీత్ మరణ వార్త తర్వాత పెద్ద ఎత్తున రోధిస్తున్నారు, వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారు ఏం మాట్లాడారు చూద్దాం. ఈరోజు సీఎం కప్ ఆటల్లో భాగంగా వాలీబాల్ ఆడిస్తున్నాను. డీపీ సార్ వాళ్ళు మిగతా సార్ ఉన్నాము.
అక్కడ ఆడుకుని అనుకోకుండా పడిపోయాడు. మేము కారులో తీసుకొచ్చి దాదాపు ఇక్కడ 10-15 నిమిషాలు సార్లు బాగా డాక్టర్లు కూడా ఇబ్బంది పడ్డారు. మమనార్కు తీసుకుపోవాలని ప్రయత్నాలు చేసుకుంటేనే ఇబ్బంది అయింది, అవసరం లేదు అన్నట్టు చెప్పింది. రూపాయలు మా సొంతం చిన్నమ్మ మనుమోడు, నాకు కూడా కొడుకే సాయి. అయితే బల్జపల్లి స్కూల్లో చదువుతుండవు. ఆయనకి మధ్యాహ్నం చక్కెర వచ్చిందని ఒకసారి చెప్పిండట. ఆ తర్వాత మళ్ళా లేచి గేమ్ ఆడడానికి పోయిండట. వాళ్ళ అమ్మ పోయిందంట, వాళ్ళ డాడీ ఇక్కడ ఉంటాడు, బయట దేశంలో ఉంటాడు. వాళ్ళ డాడీ ఫోన్ చేసి కూడా పోరా ఇంటికి పో అంటే వాడు జర మొండి పట్టాడు, పోయలేడు. ఆ తర్వాత మళ్ళీ చక్కెర వచ్చి పడితే వేసుకొచ్చే వరకు ఇక్కడికి వచ్చే హార్ట్ అటాక్ అని చెప్పుకుంటూ పోయింది. ఈరోజు టీమ్ కప్ ఆటల్లో భాగంగా వాలీబాల్ ఆడిస్తున్నారు. బీటీ సార్ వాళ్ళు మిగతా సార్ ఉన్నారు. నమస్కారం. రామయ్య, రోజు నా బర్త్డే. దీర్ఘాయుష్మాన్ బాబా. ఎందుకన్నయ్యా బంగారం? మీ ఆశీర్వాదం చాలు. బంగారం అంటే ఖర్చు కాదమ్మా, భవిష్యత్తు సంపద. ఆడపిల్ల వయసుతో పాటు దీని విలువ పెరుగుతుంది. అమ్మాయికి ఐశ్వర్యమైన అందమైన బంగారమే. బాయ్ చెప్పు మామయ్య. ఆ ఐశ్వర్యాన్ని మీకు నమ్మకంగా అందిస్తుంది వేగా జ్యువెలర్స్. వేగా జ్యువెలర్స్, వెలలేని వైభోగం, తరుగులేని నమ్మకం. అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.